హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను ఈరోజు లంచ్లోకి బచ్చల కూర ఫ్రై చేద్దాం అనుకుంటున్నా. మా గార్డెన్లో గింజలు పడి ఇలా బచ్చల కూర అంతా ఇట్లా వచ్చింది. దీన్ని కట్ చేసుకుందాం. ఇలా కాడలతోటి కట్ చేసుకొని వండుకుంటే బాగుంటుంది, లేతది. ఇలా అంతా కట్ చేసుకొని 2-3 సార్లు కడుక్కోవాలి. ఇలా కడుక్కొని పక్కకు పెట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి కాడలతోటే. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఒక 2 గంటల నూనె పోసుకొని, నూనె వేడైనాక అందులోకి కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఎర్రగా వేగినాక ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నేను కారం వేయను, పచ్చిమిరపకాయలు కారమే సరిపోతుంది. మీరు కారం వేసుకోవాలనుకుంటే పచ్చిమిరపకాయలు ఒక 2-3 వేసుకొని తర్వాత అంతా ఉడికినాక కారం వేసుకోండి. ఇట్లా వేగిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, ఒక పెద్ద ఎల్లిగడ్డ పొట్టు తీసి దంచుకొని వేసుకోవాలి. వెల్లుల్లిపాయ ముద్ద వేసుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న బచ్చల కూర అందులో వేసి బాగా ఉడికించుకోవాలి. ఇలా అంతా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడకనియాలి. ఇలా నీరు వచ్చి మగ్గిపోయింది. ఇప్పుడు దీన్ని దగ్గర పడేలాగా కలుపుకోవాలి. ఇలా దగ్గరికి నీరు లేకుండా ఉడికించుకోవాలి. అంతే ఫ్రెండ్స్, సింపుల్గా అయిపోద్ది. తోటకూర ఫ్రై లాగానే మీరు కూడా ట్రై చేయండి. మీ పిల్లలకు పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.